మెనోపాజ్ దశలోకి వచ్చాక ఒంట్లో హార్మోన్ల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీంతో శారీరకంగా మానసికంగా చాలా సమస్యలే చుట్టుముడుతూ ఉంటాయి. అన్నిటికీ మించి నిద్ర అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. రాత్రిపూట ఎంతకీ నిద్ర పట్టక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు ఆయుర్వేద పరిష్కారాల్ని ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. మెనోపాజ్ దశలో సుఖనిద్ర కోసం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ జీవితంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోతున్న దశలో శారీరకంగా మానసికంగా అనేక చిక్కుల్ని తెచ్చిపెడుతుంది. మెనోపాజ్గా పిలిచే ఈ సంధి దశలో కొంతమందిలో ఎలాంటి సమస్యలు లేకుండానే మెనోపాజ్ ముగిసిపోతే, మరికొంతమందిని మాత్రం మెనోపాజ్ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఒళ్లంతా అగ్నిగుండంలా ఆవిర్లు వస్తుంటాయి. చీటికి మాటికి తలనొప్పి వేధిస్తుంటుంది. రాత్రిపూట ఒకటే చెమట్లు పడుతుంటాయి. కోపం, చిరాకు వంటి మానసిక చికాకుల వరకు అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. కొంతమందికి నిద్రలేమి అనేది సమస్యగా మారుతుంటుంది. రాత్రిపూట ఎంతకీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. మెనోపాజ్ దశలో నిద్రలో ఇబ్బందులకు హార్మోన్లు తగ్గుముఖం పట్టడంతో పాటు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. మెనోపాజ్ వ్యవస్థలో కొంతమందికి నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఇది చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం. అలాగే చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి కారణం ఏంటంటే, శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, ప్రొజెస్టరాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, అవి చాలా పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు సడన్గా పడిపోయినప్పుడు ఆ ఫ్లక్చువేషన్స్లో వీళ్ళకి మానసికంగా చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది మెదడు మీద పనిచేస్తూ ఉంటుంది. మెదడులో ఉండే ఏవైతే రకరకాలైన హార్మోన్ వ్యవస్థలు ఏవైతే పనిచేస్తున్నాయో వాటిని కూడా అది డిస్టర్బ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నిద్రకి సరిపడా ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో అవి చేసుకోవడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది. మందులు లేకుండా కూడా వాళ్ళు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది యాంటీ డిప్రెసెంట్ లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. కానీ అవి కూడా అవసరం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ వ్యవస్థకి వాళ్ళు సరిపడా జాగ్రత్తలు తీసుకున్నారో అప్పుడు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అయితే ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలన్నప్పుడు వాళ్ళకి స్లోగా అది పెరగడం, అది తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సడన్గా వస్తుంది కాబట్టి వీళ్ళు ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం అయ్యేసరికి అర్లీగా భోంచేయాలి. 6 నుంచి 7 గంటలకల్లా వాళ్ళ యొక్క భోజనం అది చేసేసి ఆ తర్వాత కాసేపు వ్యాయామం అనేది చేయాలి. సుమారు 45 నిమిషాల దాకా చేయాలి. అంటే వాకింగ్ లాంటివి చేస్తే సరిపోతుంది. కొంతమంది జిమ్ లాంటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఓపిక. కాకపోతే వాకింగ్ లాంటిది చాలా మటుకు లేడీస్కి అది సరిపోతుంది. ఆ వాకింగ్ చేశాక వాళ్ళు కొంతమంది బయట వర్క్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ పని నుంచే వాకింగ్ లాంటివి చేస్తూ వచ్చి లైట్గా ఫుడ్ తినేసి వాళ్ళు స్నానం చేస్తే, గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే జస్ట్ ఒక గంట ముందర చేసి వాళ్ళు పడుకుంటే కూడా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలా మటుకు ఏంటంటే ఆహారంలో ఏం తినాలనేది వాళ్ళకి అనుమానం ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట త్వరగా అరగదు ఆహారం. కాబట్టి లైట్గా ఫుడ్ తీసుకోవాలి. అరిగేటట్టు ఆహారం తీసుకుంటే కూడా సరిపోతుంది. కొంతమంది అంటారు, మేము పళ్ళే తింటామండి, రాత్రిపూట ఏం తినమండి. కాకపోతే అర్ధరాత్రి మళ్ళీ మెలకువ వస్తుంది కాబట్టి ఆకలి వల్ల కూడా. కాబట్టి లైట్గా ఏదైనా తినాలి. స్టఫ్ కొంత తింటే కనుక వాళ్ళకి నిద్రతో పాటు వాళ్ళు ముందర నిద్రపోయి పడుకునే ముందర ఏదైతే కొన్ని పదార్థాలు తీసుకుంటారో వాటి వల్ల కూడా నిద్ర వస్తుంది. అయితే నిద్రపోయే ముందర ఒక గంట ముందర ఒక గ్లాసుడు పాలల్లో దాల్చిన చెక్క వేసి తాగితే కూడా మంచి నిద్ర పడుతుంది. ఇది కాకుండా జాజికాయ చాలా బాగా సహాయపడుతుంది నిద్రకు ముందర. అంటే వాళ్ళు నిద్ర ముందర గంట ముందర, అంటే సాయంత్రమే వాళ్ళు రెడీ చేసి పెట్టుకోవచ్చు. పాలల్లో జాజికాయ ఒక చిటికెడు, జాజికాయ పొడి ఒక చిటికెడేసి, దాల్చిన చెక్క చిటికెడేసి, లేదంటే ఏది పడితే అది విడిగా తీసుకున్నా కానీ వాళ్ళ నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కుంకుమ పువ్వు కూడా వాళ్ళకి సహాయపడుతుంది. కుంకుమ పువ్వు కూడా కఫహారము అలాగే నిద్ర కూడా పట్టించడానికి ఉపయోగపడుతుంది. అంటే కుంకుమ పువ్వు 4-5 రెక్కలు వేసి అందులో దాల్చిన చెక్క వేసి దాన్ని నానబెట్టినట్టు కొంచెంసేపు ఉంచేసి తీసుకుంటే కూడా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా కొంతమంది బాదం పాలు కింద తయారు చేస్తున్నారు. ఆ బాదం పాలు తాగితే కూడా చాలా బాగా నిద్రపడుతుంది. ఎందుకంటే కొన్ని ఈ మధ్యకాలం డైరెక్ట్ మిల్క్ చాలామంది బఫెలో మిల్క్ అని, కౌ మిల్క్ అని తాగట్లేదు. అలాంటి వాళ్ళకి ఈ సోయా మిల్క్ కానీ లేదా అంటే బాదం మిల్క్ కానీ, తయారు చేసుకున్న బాదం మిల్క్ అని తాగుతూ కూడా చాలా మంచి నిద్ర పడుతుంది. ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే మెనోపాజ్ దశలో నిద్రలేమి సమస్యగా మారినప్పుడు రోజువారీ ఆహార విహారాల్లో
కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఒకే సమయానికి పడుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీంతో శరీరంలోని నిద్ర మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట బాగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది. కడుపు నిండుగా తిన్న వెంటనే కానీ, ఆకలిగా ఉన్నప్పుడు కానీ మంచం మీదకు చేరకూడదు. నిద్రపోవడానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్ళకూడదు. రోజు పడక మీదకు చేరడానికి ముందు ఒకే రకమైన పనులు అంటే స్నానం చేయడం, పుస్తకం చదవడం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. పడక గది చల్లగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. సాయంత్రం పూట కనీసం అరగంట సేపు నడకను అలవాటు చేసుకోవడం మంచిది. శరీరానికి చాలినంత వ్యాయామం కల్పించడం వల్ల శరీరం అలసిపోయి చక్కగా కునుకు పడుతుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు నిద్రకు చెప్పారు. అందులో కుంకుమ పువ్వు సహాయపడుతూ ఉంటుంది. ఆ కుంకుమ పువ్వుని పాలల్లో వేసి రాత్రి అర్లీగా అంటే ఏంటి గంట ముందర తీసుకుంటే కనుక పాలల్లో కలిపి తీసుకుంటే కనుక నిద్ర పడుతుంది. అలాగే నట్మెగ్ అంటే ఏంటి జాజికాయ, అది కూడా చిటికెడేసి తీసుకుంటే కూడా నిద్ర పడుతుంది. అది కాకుండా వాళ్ళకి శతావరి చాలా బాగా హెల్ప్ చేస్తుంది వీళ్ళకి. కాబట్టి శతావరిని చాలా తక్కువ క్వాంటిటీ, ఒక 30 ml మిల్క్ తీసుకొని అందులో ఒక అర చెంచాడు శతావరి వేసి కొంచెం తేనె వేసి ఒక గంటన్నర ముందర తాగితే కూడా అది హెల్ప్ చేస్తుంది. శతావరి అంటే రసాయన చికిత్స కింద ఆయుర్వేదంలో చెప్పారు కాబట్టి ఇది అన్ని రకాల సమస్యలకి సహాయపడుతూ ఉంటుంది. దీన్ని కూడా లేడీస్ ఎవరైతే ఈ యొక్క మెనపాజ్ స్టేజ్లోకి డ్రాప్ అయ్యారో వాళ్ళు దీన్ని తీసుకుంటే కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పాలు నిద్రని కలిగిస్తాయి, అలాగే శతావరి కూడా దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దానికి ఏ విధమైన ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా రావు, అది తీసుకోవచ్చు. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఇచ్చారు. అయితే ఆ నిద్రాల్పత ఎందువల్ల ఏర్పడింది అంటే ఏంటి, ఈ యొక్క ఈస్ట్రోజన్ డ్రాప్ అయితే శతావరి, అశ్వగంధ, అలాగే కొన్ని చూర్ణాలు లాంటివి ఇస్తూ ఉంటాం. అశ్వగంధ చూర్ణం రూపంలో ఇవ్వచ్చు, ఆసవన్ రూపంలో ఇవ్వచ్చు, ఏ రూపంలోనే ఇవ్వచ్చు, అవి ఇస్తూ ఉంటాము. అలాగే కొన్ని వెలీరియన్ హర్బ్ అనేది ఉంది, అవి ఇవ్వడం ద్వారా కొన్ని డిఫ్యూజర్స్ ఉంటాయి, లావెండరు, అలాగే జోజోబా ఆయిల్, రకరకాలైన అరోమా ఆయిల్స్ ఉన్నాయి, అవి ఇవ్వడం ద్వారా అంటే వాళ్ళకి రూమ్ రిఫ్రెషనర్స్ వాడినప్పుడు కూడా నిద్ర పడుతుంది. అవి కూడా ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఏదెలా ఉన్నా కానీ ఆ సందర్భాన్ని బట్టి, ఆ ఏజ్ని బట్టి, అవస్థను బట్టి, వాళ్ళ యొక్క స్టేజ్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి ఉంది, అదంతా చూసి దాని ప్రకారం చికిత్స చేస్తే కనుక త్వరగా వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మెనోపాజ్ దశలో సుఖనిద్ర కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. సాయంత్రం పూట వేడి నీటితో స్నానం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. స్నానం చేసే నీళ్లలోకి వట్టివేళ్లు, మల్లెపూలు, గులాబీ రేకులు, సుగంధి పాల వంటి మూలికల్ని కలుపుకొని స్నానం చేయడం మరీ మంచిది. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల శరీరానికి చాలా తేలికగా నిద్ర పడుతుంది. రాత్రిపూట పడుకోబోయే ముందు జాజికాయ చూర్ణం కానీ, బాదాం పప్పు కానీ కలిపిన గోరువెచ్చటి పాలు తాగి పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. జటామాంసి పాదం మూలికను నీటితో మరిగించి కషాయంగా చేసుకుని నిత్యం తాగుతుంటే నిద్ర చక్కగా పడుతుంది. రాత్రిపూట శంఖపుష్పి సిరప్ను తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. నిద్ర అన్నది మనకు మనంగా మన శరీరానికి, మనసుకు అలవాటు చేసి ఒక ప్రక్రియ. కంటి నిండా కునుకు పట్టడానికి గాను నిద్రకు అనుకూలించే, ప్రోత్సహించే వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. తగినంత శారీరక శ్రమ, చక్కటి ఆహారం, ఒత్తిళ్లకు దూరంగా ఉండడం లాంటివి నిద్ర చక్కగా పట్టడానికి సహకరిస్తాయి.